నమస్కారం. శివరాత్రి పర్వదినాన కాశీ మహాక్షేత్రంలో వివిధ రకాలైన పూజలు మనకి గురువందనంతో స్టార్ట్ చేసి మనకి అర్ధరాత్రి మనకి లింగోద్భవ కాలం వరకు, లింగోద్భవ కాలంలో మహాశివునికి రుద్రాభిషేకం చేయటం వల్ల చాలా విశేష ఫలితాలు వస్తూ ఉంటాయి. అసలు ఈ పూజలు ఎలా చేస్తారు, ఎవరికి చేస్తారు, ఇవి చేసుకోవటం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి, డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సంకల్పం.వరల్డ్ నుంచి మంచినీళ్ళ రామచంద్ర శర్మ గారు. ఆయన అడిగి కంప్లీట్గా అసలు ఆ రోజు ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అసలు కాశీ విశిష్టత ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. అయితే కాశీలో గంగకు స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయంటారు. నిజంగా పాపాలు పోతాయా? ఇంకొక చిన్న వాక్యం చెప్తా, ఒక కథ అనుకోండి, ఎక్కువ సమయం తీసుకోను. కాశీ యొక్క ప్రాంతంలో ఒక బ్రాహ్మడు చనిపోతే ఆయన అస్థికలను కాశీలో కలపాలి అనే భావం అందరికి కలిగింది. కొంతకాలానికి తన ముందే తన యొక్క పూర్వకర్మానుసారంగా తన ముందే తన యొక్క కొడుకులు, కూతుర్లు అందరూ చనిపోయినారు. అనాథై ఒక బిచ్చగాడిని వెతుక్కొని, నాకు చనిపోయే సమయం దగ్గరకు వస్తుంది బిడ్డ, నన్ను ఇట్లా కొరివి పెట్టు, నా అంతలో నేను పెట్టుకోలేను కదా అని అంటే ఆత్మహత్య అవుతుంది. తనంతలో తను పెట్టుకుంటే ఆత్మహత్య అవుతుంది కదా, మహాపాపం. కాబట్టి నేను చనిపోగానే పెట్టుమని చెప్పి ఆయన వాడిని బతిమలాడుకొని వాడికి కావలసినటువంటి బిచ్చగాడ మనకి ఏమవసరం, చనిపోగానే తీసి కట్టెల్లో పెట్టేసి నిప్పు అంటిస్తాడు. ఆ బ్రాహ్మడు చేయనటువంటి యొక్క పాపం లేదు, అందుకే ఇవన్నీ అనుభవించాడు, మహాపాపి. దాంతోపాటు రోగగ్రస్తుడు. ఆయన చితి కూడా ఆయనకు సహకరించలే పాపం. ఆ సగం కాలింది శరీరం. వర్షం వచ్చింది, ఆ కాష్టం కూడా పడిపోయింది. వర్షం పడుతుంటే మంట ఎక్కడ ఉంటుంది. అప్పుడు ఒక కాకి వచ్చి అక్కడికి మాంసం తినాలనే కాంక్షతో ఆ శరీరాన్ని ఇలా పొడుస్తూ ఉంటుంది. అంటే తన ముక్కుని చీల్చి శరీరాన్ని పొలిచినప్పుడు ఆ మాంసంతో పాటు ఇంత ఒక ముక్క అస్థిక అంటే బొక్క దాంతో పాటు వస్తుంది. వచ్చినప్పుడు అదేం చేస్తుందంటే ఆ కాకి తను తిన్నది ఆహారాన్ని తన యొక్క పిల్లలకు కూడా పెట్టాలనే దాంతో ఆ ముక్కుతోని పట్టుకొని ఆ బొక్క వచ్చినటువంటిది, ఆ అస్థిక కూడా వచ్చినటువంటిది చూసుకోకుండా తను మెల్లగా ఆ గంగా నది దాటుతూ వెళుతూ ఉన్నది. ఆ సందర్భంలో ఊగులాడుతున్న ఆ అస్థిక ఏదైతే ఉందో అది జారి నదిలో పడిపోయింది. ఎప్పుడైతే తన యొక్క అస్థిక గంగలో పడిందో వీనికి మోక్షం వచ్చేసింది. అంటే గంగా విశేషం ఎంతటిది అంటే, ఒక పిశాచి ఒక బ్రాహ్మడు నడుచుకుంటూ గంగా నది జలాన్ని పట్టుకుని వెళ్తూ ఉంటే ఆ పిశాచి అడుగుతుంది ఏమని అంటే, నా పిశాచత్వం పోతుంది, ఒక్క బిందువు నా మీద ఇట్లా చల్లవా అంటే, ఆ బ్రాహ్మడు మహా పిసినారి, చల్లకుండా దాన్ని చూసి భయపడతాడు. ఫస్ట్ ఆ భయపడినప్పుడు తొలికిపోయేటప్పుడు ఒక 2 బిందువులు భూమి మీద పడతాయి. వాడు గంగాజలం వాడిని ఇప్పుడు ఏం భయపెట్టించినా మనం మహాపాపం చేసినట్టు ఇప్పటికే నేను అనుభవిస్తున్నా అనే భయంతోనే అది సరే బ్రాహ్మణుడికి దండం పెట్టి నిల్చుంటుంది. అక్కడ బ్రాహ్మణుడు తను వెళ్ళిపోతాడు. ఆ గంగాజలం యొక్క భూమి మీద పడ్డటువంటి 2 నీటి బిందువులు ఉన్నాయి కదా, ఆ తడిని తీసుకొని అది నెత్తిలో ధరిస్తుంది, తన యొక్క పిశాచత్వం పోతుంది. ఇదంతా పురాణాలలో చాలా గొప్పనైనటువంటి విశేషాలు చెప్తారు. అంటే ఒక రేణువంతా గంగాజలాన్ని మనం స్వీకరించిన, మనం మరణం తర్వాత మన అస్థికలు, మనం ఎన్నో పాపాలు చేసినటువంటి అస్థికలు దాంట్లో నిమజ్జనం చేసిన అది ఉద్ధరింపజేసి పునరావృత్తి రహిత శాశ్వత పుణ్యలోకాలని, అంటే పునః ఆవృత్తం కాకుండా, మళ్ళీ చక్రం తిరగకుండా, మళ్ళీ జనన మరణములు ఉండకుండా రాహిత్యాన్ని ఇయ్యగలిగేటటువంటి గొప్ప గుణ చైతన్యం ఎవరిది అంటే గంగ. ఎంతోమంది దేవతలు కూడా గంగానది, ఇప్పుడు అనేకమైన తామ్రపర్ణి, విశోక, కౌశికి, గండకి, విచిత్రిక, వశిష్ఠ, ప్రవర, ఇలా ఎన్నో రకాలైన కృష్ణానది, గోదావరి, ఎన్నో నదులు ఉన్న గంగానదికి ఉండేటటువంటి యొక్క విశేషం ఎక్కువ. దానిలో మనకు పంచగంగలు, 5 గంగలు విశేషములు. గంగానది తీరానికి మనం వెళ్ళలేము, అది ఉత్తరవాహిని ప్రవహిస్తూ ఉన్నటువంటిది కాశీ దగ్గరలో ప్రవహిస్తుంది, అక్కడి వరకు వెళ్ళలేము. అంటే మన చుట్టూ ఉండేటటువంటి యొక్క క్షేత్రములు, అంటే ఆ తీర్థములు ఏవైతే ఉన్నాయో కృష్ణ, గోదావరి, తుంగభద్ర, పెన్న, ఇలా పంచగంగలలో ఆ గంగలు. ఇంకా విశేషం ఇంకొకటి ఏముందంటే, గరుత్మంతుని చేత ఉద్భవించినటువంటి గంగ ఒకటి ఉంది. గరుత్మంతుడి చేత ఉద్భవించినటువంటి యొక్క గంగ ఒకటి ఉంది. ఆ గంగ గరుడ గంగ, గరుత్మంతుని చేత ఉద్భవించి వచ్చినటువంటి యొక్క గరుడ తీర్థం. అది మన ప్రాంతంలో విశేషం. మనం రోజు తాగేటటువంటి యొక్క నీరు దాని నుంచే వస్తుంది. సంగారెడ్డి ప్రాంతంలో దాన్ని మంజీరా అంటారు, దాని పేరు గరుడ గంగ అనేటటువంటిది పురాణములలో విశేషంగా చెప్పబడినటువంటి యొక్క గంగా నదికి ప్రియమైనటువంటి నది అని. కాబట్టి గంగా నది ఎంత విశేషమైనటువంటిదో, గంగ దగ్గర సప్తర్షి మహాపూజ అని చేస్తారు.
అంటే 7 గంటలకు చేస్తారు. సమయం 7 గంటలు కావాలి సాయంకాలం. అక్కడ 7 మహర్షులను వాళ్ళను ఆవాహనం చేసి సప్తర్షి మహాపూజ అంతా చేసి గంగా పూజ చేసి గంగకు హారతి ఇస్తారు వాళ్ళు. అంటే 7 విభాగాలుగా వాళ్ళు హారతి ఇస్తారు అక్కడ. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి హారతులు ఇస్తారు. అది సదాచారంగా వస్తున్నటువంటి సాంప్రదాయం అక్కడ. అంటే సప్త ఋషులు గంగాదేవిని అక్కడ ఉపాసించినారు. ప్రదోషకాల సమయంలో సప్త ఋషులు వాళ్ళ యొక్క ఉపాసనను పూర్తి చేసే సందర్భంలో వాళ్ళు సప్తహారతులు ఇచ్చినారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి హారతిని ఇవ్వడం జరిగింది. ఆ హారతిని ఇప్పటి వరకు నిరాటంకంగా ఒకవేళ గంగా నది పై వరకు కూడా వస్తుంది. ఒక్కోసారి వర్షాకాలం వచ్చినప్పుడు బిల్డింగ్ మీద పైన కూడా వాళ్ళు నిల్చొని హారతులు ఇస్తారు. ప్రతి ఘాట్ దగ్గర ఎక్కువగా ఇస్తారు. కానీ దశాశ్వమేధ ఘాట్ అని ఒకటి ఉంది. అంటే దశ అశ్వమేధ మహాయాగములు చేసినటువంటి యొక్క పుణ్య విశేషం అక్కడ మనకు లభిస్తుంది ఆ గంగలో స్నానం చేసి. ఇంకోటి ఏంటంటే గంగా ప్రవాహం జరుగుతున్నప్పుడు ఎన్ని ఘాటులు అయితే ఉన్నాయో అన్ని ఘాట్లలో ఒక్కొక్క విశేషం ఉంది. ఒక్కొక్క దగ్గర స్నానం చేస్తే ఒక్కొక్క విశేషమైనటువంటి యొక్క పుణ్యం అని చెప్పబడింది. స్నానం చేస్తే అట్లా దశాశ్వమేధ ఘాట్ అని ఒకటి ఉంది. ఆ దశాశ్వమేధ ఈశ్వరుని యొక్క విశ్వనాథుని యొక్క మందిరానికి దక్షిణ భాగంలో ఉంటుంది. అక్కడ సప్తర్షి మహాపూజ, సప్తహారతులు అత్యంత విశేషమైనటువంటి. ఇది ఎందుకు ఇవ్వాలి? పారమార్థికమైంది, ఐహికమైంది. ఐహికం అంటే మనకొచ్చే ఫలితమైంది అనేది. ఆ హారతి ఇచ్చేటటువంటి అంటే ఆ 7 గంటల సమయం, ఆ సందర్భ సమయంలో గంగా నది ఒక్కసారిగా తను ప్రశాంత చిత్తురాలై ఆనంద పరవశంతో ఒక్కసారిగా ఆ జనాలనందరినీ తన యొక్క చిరుమందహాసంతో చూసేటటువంటి యొక్క సమయం. ఆ సందర్భంలో అమ్మవారిని చూడగానే మనం ఏం చేయాలి? ఆనందంతో పూజించాలి. ఆ పూజనిచ్చి అక్కడ అమ్మవారికి హారతి ఇస్తూ ఉంటారు. మీరు గంగా హారతి ఇచ్చేటప్పుడు చూడండి, మీరు స్పష్టంగా గంగా నది మీద పూర్తిగా ఆ గంగా అమ్మవారి మీద భక్తి కేంద్రీకరించి కనుక చూస్తే ఆ దీపంతో వచ్చేటటువంటి వెలుగులో ఆ ఆకృతి అద్భుతంగా కనిపిస్తుంది మీకు. ఎందుకంటే మేము చాలాసార్లు చూసినాం ఆకృతులు, చాలా అద్భుతంగా ఉంటుంది. సరే, ఒకవేళ ఆ హారతి చూసినటువంటి వాళ్ళకి ఏం ఫలితం వస్తుంది? హారతి ఇస్తే ఏం ఫలితం వస్తుంది? హారతి వలన మనము కోరుకున్నటువంటి యొక్క కోరికలు, అంటే స్వయంగా మనం కోరుకునేటటువంటిది ఏమిటి? మనం ఆరోగ్యంగా ఉండాలి, ధనం రావాలి, మంచి ఉద్యోగం ఉండాలి, ఉద్యోగంలో మనం ఒక స్థిరంగా ఉండగలగాలి, ఉన్నత అభివృద్ధి, సంతానం లేని వారికి సంతానం. ఇంకొక విశేషం ఏంటంటే ఎవరైతే సంతానం లేనటువంటి వాళ్ళు ఆ హారతికి, గంగా హారతికి వెళ్తారు, హారతి అయిన తర్వాత వాళ్ళు ఒక విధమైనటువంటి యొక్క గంగా జలంతో భస్మము అవన్నిటిని కలిపి వదిలేస్తారు. సంతానం లేనటువంటి వాళ్ళకి అది విశేషంగా ప్రోక్షణ ఇస్తారు. అలా మనకి ఏవైతే వివాహం కాలేదు, ఎన్నో రకాలైనటువంటి యొక్క కోరికను మన మనస్సు ఏ విధంగా కోరుకుంటుందో ఆ కోరికలైనటువంటిని ఈడేర్చేటటువంటి యొక్క శక్తి ఆ పూజకు, ఆ హారతికి, ప్రవహించేటటువంటి చైతన్యంగా ఉత్పత్తి అయి తిరుగుతూ ప్రవహిస్తున్నటువంటి యొక్క గంగకు ఆ మహాత్మ్యం అక్కడ ఉంది. ఇంకా విశేషమైనటువంటి యొక్క రుద్రాభిషేకం గురించి అడిగినారు. సో చూసారు కదా, సంకల్పం.world నుంచి గంగా హారతి ద్వారా మనం పాల్గొంటే మనకి ఉద్యోగాభివృద్ధి, సంతానంతో పాటు ఏ కర్మలు, మనకి పాప కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను తొలగిపోతాయి అంటారు. ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రత్యేకమైన రోజు, మహాశివరాత్రి రోజు గంగా హారతిలో పాల్గొనాలి, గంగా హారతిలో మా కంట్రిబ్యూషన్ కూడా ఉండాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ స్లాట్ని బుక్ చేసుకోండి.